ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్కి మీకు స్వాగతం. ఈ వీడియో యాక్చువల్గా 2 days బ్యాకే రావాలి, బట్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సారీ. మరి ఫస్ట్ మూవీ అయిన థండర్ విషయానికి వచ్చేస్తే మూవీకి అయితే మంచి టాకే వచ్చింది. అండ్ బాక్స్ ఆఫీస్ వీకెండ్ నాగ చైతన్య గారి కెరీర్ హైయెస్ట్ అయితే వచ్చిందనమాట. మరి ఇప్పటి వరకు ఈ ఫిలిం అయితే 52.5 crore అయితే కలెక్ట్ చేసింది. మండే నుంచి అయితే ఫిలిం హ్యూజ్ డ్రాప్ని చూసింది, ఎందుకంటే ఫిలిం అయితే లీక్ అయిపోయింది అనమాట. ఈ విషయం మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. అండ్ మూవీ టీం కూడా ప్రెస్ మీట్లు పెట్టి జైల్లో వేస్తామని అంటున్నారు లీక్ చేసిన వారిని. మరి చూద్దాం ఏం చేస్తారో. బట్ లీక్ అవ్వడం అనేది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అయ్యింది ఫిలింకి. మరి ఈ వీకెండ్ వ్యాలంటైన్స్ డేకి ఎంతమంది వెళ్తారో, ఎంతమంది ప్లాన్ చేసుకుంటారో చూడాలి. మన నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే విడమయూర్చి, అదే తెలుగులో పట్టుదల అనమాట. మూవీకి అయితే మిక్స్డ్ టాకే వచ్చింది. నేను మూవీకి వెళ్దాం అనుకున్నాను, బట్ మరి ఫ్లాట్ నరేషన్ అని చెప్పారు, అందుకని ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంట్రెస్ట్ రిలీజ్కి వెళ్ళాను. అజిత్ గారు కూడా చాలా లాంగ్ టైం తర్వాత స్క్రీన్ మీద అయితే కనపడ్డారనమాట. మరి ఇప్పుడు దాకా ఫిలిం అయితే 117 crore గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. 150-200 వరకు వెళ్ళే పొటెన్షియల్ అయితే ఉంది. బట్ ఈ ఫిలిం కూడా పెద్ద సమస్య వచ్చి పడింది, ఎందుకంటే ఈ ఫిలిం ప్రింట్ అయితే లీక్ అయిపోయింది అనమాట. ఎస్ గైస్, ఈ ఫిలిం ప్రింట్ అయితే నిన్న నైటే లీక్ అయిపోయింది. ఎవరు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఈ మధ్య చాలా ఎక్కువ ప్రింట్లు అయితే లీక్ అయిపోతున్నాయి. ఇంకా మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే బ్యాడాస్ రవికుమార్ అనమాట. మూవీకి అయితే మిక్స్డ్ టాకే వచ్చింది. ఇప్పుడు దాకా ఈ మూవీ అయితే 7.75 crore అయితే కలెక్ట్ చేసింది. మరి చూడాలి లాంగ్ రన్లో 20 crore 25 crore దాకా వెళ్తుందో లేదా అని. మరి ఇంటర్స్టెల్లార్ అయితే రిలీజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు మాత్రం అస్సలు ఆగట్లేదు అనమాట. Day 1 ఫ్రైడేకే 1 lakh+ టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. ఇక మూవీ కూడా చాలా దగ్గర రిలీజ్ కాలేదు, చాలా లిమిటెడ్గానే రిలీజ్ చేశారు. మీరు కానీ ఎవరైనా ఇంట్రెస్టెల్లార్ చూడపోయింటే ఖచ్చితంగా థియేటర్లో అయితే చూసేయండి గైస్. ఇదైతే మీకు 100% రికమెండ్ చేస్తున్నాను. మీకు అర్థమైనా అవ్వకపోయినా సెకండరీ, ఖచ్చితంగా చూసేయండి. ఎందుకంటే అలాంటి మూవీస్ మళ్ళీ రిలీజ్ చేయరు, జీవితంలో ఒకసారి చూడగలం మనం. నేనైతే ఇప్పటికే 3 సార్లు చూస్తాను థియేటర్లోనే. మీరు థియేటర్లోంచి బయటకు వచ్చేసరికి మీ మైండ్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోతుంది అనమాట. ఇంట్రెస్టెల్లార్ మీద సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ టైం అయితే కుదరలేదనమాట, అందుకే చేయలేకపోయాను. మరి ఇప్పుడు దాకా ఈ ఫిలిం అయితే 15.5 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసే పొటెన్షియల్ అయితే ఫిలింకి ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్గా రిలీజ్ చేశారు. అండ్ ఫిలిం కూడా ఓన్లీ 7 days మాత్రమే ఆడించారనమాట. అంటే ఫిలిం రేపటి వరకే ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. మరి దేవ విషయానికి వచ్చేస్తే 3 daysలోనే 32 crores అయితే కలెక్ట్ చేసింది. బట్ చెప్పాను కదా ఇంటర్వ్యూలో మాత్రం, ఇది రీమేక్ ఫిల్మ్ అయితే కాదు, ఖచ్చితంగా చూడండి, చేంజెస్ చేసామని చెప్పి. బట్ మూవీకి వెళ్తే మాత్రం రీమేక్ చేసి ఫూల్ చేశారనమాట. ముందు బేబీ జాన్తోనే క్లారిటీ వచ్చింది, మేము రీమేక్స్ చూడం రా బాబు అని చెప్పి హిందీ వాళ్ళు మొత్తుకుంటుంటే సౌత్ మసాలా ఫిల్మ్స్ అని పట్టుకెళ్ళి రీమేక్ చేస్తున్నారు. డబ్బులు వచ్చేస్తాయని అపోహలో బతికేస్తున్నారు అనమాట. బట్ ఆడియన్స్ అంత ఫూల్స్ కాదు కదా, మొహం మీద చెప్పేశారు అనమాట, ఖచ్చితంగా మేము రీమేక్ ఫిల్మ్స్ అయితే చూడము అని. మరి ఇప్పుడు దాకా ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర 53 crore అయితే కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఫిలిం ఫ్లాపే. మరి ఇప్పటికైనా ఆ రీమేక్ వదిలేయాలి. ముఖ్యంగా Tier 2 హీరోస్ అయితే రీమేక్ చేయడం అసలు ఆపేయాలి. మరి సంక్రాంతికి వచ్చేస్తున్నాం. బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ విషయానికి వచ్చేస్తే రన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫిలిం కూడా OTTలోకి అయితే వచ్చేస్తుంది. మరి ఫిలిం అయితే ఇప్పుడు దాకా 248.40 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు దాకా. మరి 250 కూడా టచ్ చేయొచ్చు. ఫైనల్ రన్లో 300 అయితే టచ్ చేస్తాం అనుకుందాం, బట్ టచ్ చేయలేకపోయింది. మరి స్కై ఫోర్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ స్లో అయితే అయిపోయింది. 200 crore అయితే ఫిల్మ్ అయితే వెళ్తుంది అనుకున్నాం, బట్ 200 crore వరకు అయితే వెళ్ళలేదు. మరి ఇప్పుడు దాకా ఫిల్మ్ అయితే 144.50 crore అయితే కలెక్ట్ చేసింది. సినిమా అయితే హిట్టే, బట్ 200 crore దాకా వెళ్తుంది. అక్షయ్ కుమార్ గారు బాగా పుల్ చేస్తారు అనుకున్నాం, బట్ 200 crore అయితే మిస్ అయిపోయింది. మేబీ ఇంకొక 10-12 crore అయితే యాడ్ చేసుకోవచ్చు ఫిలిం, అంతకుమించి అయితే కష్టమే. 200 crore అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే సనం తేరీ కసం. ఇంటర్స్టెల్లార్తో పాటు ఇది కూడా రిలీజ్ అయింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం షాకింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది అనమాట ఫిలిం సాంగ్స్ కానీ ఫిలింకి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి అప్పుడంతా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు తండాలుగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు దాకా ఫిలిం 21.75 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. మరి ఈ వీకెండ్ వ్యాలంటైన్ వీకెండ్ కాబట్టి 30 crore 32 crore నెట్ దాకా కూడా వెళ్ళొచ్చు. ఫిల్మ్ అయితే ఫైనల్ రిలీజ్ రన్ దగ్గర తేజావని హేదివని మొన్న రిలీజ్ అయింది కదా, దాన్ని కూడా బీట్ చేసి వచ్చు అనమాట. సో ఈ రోజుకైతే ఇంత గైస్. ఫ్రైడే మళ్ళీ రివ్యూ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అల్విదా.